ఉద్యమ కెరటం కేసీఆర్ గారి కుడి భుజం 6 అడుగుల బుల్లెట్ అయినా మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించే హరీష్ అన్న గారికి, గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, గౌరవనీయులు సోదరులు ఆదిలాబాద్ నుంచి వచ్చేసిన శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారికి, సోదరులు జాన్సన్ నాయక్ గారికి, గౌరవ పెద్దలు శంకర్ నాయక్ గారికి, గౌరవ పెద్దలు గుడిపూడి నవీన్ గారికి, గౌరవ పెద్దలు సోదరులు వెంకటేశ్వర రెడ్డి గారికి, మల్లారెడ్డి గారికి, అలాగే కుడితి మహేందర్ రెడ్డి గారికి, పెద్దలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, పెద్దలు అన్న శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి బిందు గారికి, సోదరి సింధు గారికి, శారద గారికి, అరుణ గారికి, వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, వేదిక మీద ముందు ఉన్న పట్టభద్రులకు, మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. అన్నొచ్చిన సందర్భంగా మీరు ఆహ్వానించిన తీరు, మీ ఉత్సాహాన్ని చూస్తుంటే తప్పకుండా డోర్నకల్ నియోజకవర్గం నుంచి సోదరుడు మన రాకేష్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఓట్లు డోర్నకల్ పట్టభద్రులు ఇవ్వబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను వారి పేరు చెప్పడం మర్చిపోయాను. సోదరుడు విద్యావంతుడు, అనేక విషయాలు మన ముందుంచిన, మన అందరి ఆశీర్వాదం కోరిన రాకేష్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలి. వారు మాట్లాడుతూ చెప్పిండు, ఒక రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి 10th ఇంటర్మీడియట్లో రాష్ట్ర ర్యాంకు సాధించిండు. బిట్స్ పిలానీలో సీట్ వస్తే మరి గోల్డ్ మెడల్ సాధించి కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్న అమెరికా పోయి ఉద్యోగం చేసిన, రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి, పుట్టిన గడ్డకు మేలు చేయాలనే ఆలోచనతోని రాజకీయాల్లోకి వచ్చాడు. మీరందరూ ఆశీర్వదించి గెలిపిస్తే, మా నాయకులందరూ కష్టపడి ఆ గెలుపుకు దోహదం చేస్తే తనకొచ్చే జీతం ఎవరికి ఇస్తాను, నా పట్టభద్రులు, నా పేద సోదరులకు ఇస్తా అని చాలా గొప్పగా చెప్పాడు. వయసులో చిన్నవాడైనా మరి ఆయనకుండే తెలివితేటలు, ఆయనకుండే సంస్కారం మనం చూసినాం. ఆయన ఎవరి మీద పోటీ చేస్తున్నాడు, ఇందాక రెడ్డి నాయక్ గారు చాలా గొప్పగా చెప్పిండు. మనం మార్కెట్ పోతే మరి ఒక దళాలు ఉంటారు, ఎవరుంటారు, బ్రోకర్లు ఉంటారు. అలాంటి బ్రోకర్ ఒక మీడియా సంస్థను పెట్టుకొని మా మీడియా సోదరులు మరి బాధపడవద్దు, ఆ మీడియాను అడ్డం పెట్టుకొని అనేక బ్లాక్మెయిల్ చేసి మరి ఈరోజు రాకేష్ రెడ్డి గారి మీద పోటీ చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని నేను చెప్పట్లేను, నేను ఎవరి గురించి కూడా విమర్శ చేయను. నేను ఒక సామాన్య కుటుంబంలో మీ కళ్ళ ముందు పుట్టి పెరిగిన దాన్ని, మీతో కలిసి పోరాడి ఈరోజు కేసీఆర్ అవకాశం ఇస్తే ఎమ్మెల్సీగా ఉన్నాను, మొన్నటి వరకు మంత్రిగా ఉన్నాను. ఈ విషయాన్ని స్వయంగా తీన్మార్ మల్లనే తన అఫిడవిట్లో చెప్పిండు. నా పైన 56 కేసులు ఉన్నాయి, నేను అనేక మందిని బ్లాక్మెయిల్ చేసిన, అనేక మందికి ఇబ్బంది పెట్టినా కాబట్టి ఈ కేసులన్నీ నా మీద నమోదైనాయని ఆయన నామినేషన్ పత్రంలో ఆయనే చెప్పుకున్నాడు. అలాంటి మరి బ్లాక్మెయిల్ చేసేవాడు, చీటరు, మరి రెడ్డి నాయక్ గారి భాషలో దళాలు, అలాంటి వాడు కావాలా? ఒక ఉన్నతమైన ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చి పనిచేస్తున్న రాకేష్ రెడ్డి కావాలో? ఈ డోర్నకల్ నియోజకవర్గంలో ఉండే పట్టభద్రులు, ఉద్యోగస్తులందరూ కూడా నిర్ణయం తీసుకొని మరి మీ నిర్ణయం, మీరు మేధావులు, సమాజంలో మార్పు తీసుకురావాల్సిన వాళ్ళు, ఎవరైనా తప్పు చేస్తే మందలించాల్సిన వాళ్ళు, మీరే తప్పు చేయకూడదు, సరి అయిన నిర్ణయం తీసుకొని సోదరుడు రాకేష్ రెడ్డి గారిని గెలిపియాలని మీ ఆడబిడ్డగా మీ అందరి ముందు 2 చేతులు జోడించి నేను ప్రార్థిస్తా ఉన్నా. మాకు అవకాశం ఉన్నప్పుడు రెడ్డి నాయక్ గారు కానీ లేకపోతే దయాకర్ రావు గారు కానీ మేమందరం ఈ జిల్లా, ఈ నియోజకవర్గం బాగుపడాలని అహర్నిశలు కృషి చేసినాం. అది మీకు తెలుసు.
కేసీఆర్ గారు ఒక్కసారి ఇక్కడికి వస్తే రెడ్డియా నాయక్ గారిని గెలిపించండి, నేను కాళేశ్వరం ద్వారా డోర్నకల్ చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తా అని మాట ఇచ్చి నిలుపుకున్న నాయకుడు కేసీఆర్. ఒకసారి మానుకోటకు వస్తే మానుకోట వెనకబడిన జిల్లా, ఎక్కువ గిరిజనులు ఉన్నారు, నేను మెడికల్ కాలేజ్ ఇస్తా అని చెప్పి హరీష్ అన్న సహకారంతో మెడికల్ కాలేజ్ కాదు నర్సింగ్ కాలేజ్ 500 కోట్లతో ఇచ్చి మాట నిలుపుకున్న నాయకుడు కేసీఆర్. రెడ్డియా నాయక్ గారు నా మరిపెడకు ఖమ్మం అటు మానుకోట అన్ని 30 కిలోమీటర్ల దూరం ఉంది. 100 పడకల హాస్పిటల్ ఇక్కడ ఇవ్వాలంటే వెంటనే మంజూరు ఇచ్చిన నాయకుడు ఆ రోజు హరీష్ అన్న. అంటే కేసీఆర్ గారు కలెక్టరేట్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు మెడికల్ కాలేజ్ ఇచ్చిన, నర్సింగ్ కాలేజ్ ఇచ్చిన, ఇక్కడ గిరిజనులు ఉన్నారు వాళ్లకు రెసిడెన్షియల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇస్తా అని, ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్, అనేక గురుకుల పాఠశాలలు ఈ ప్రాంత పేద బిడ్డలు విద్యావంతులు కావాలని అవకాశం ఇచ్చింది కేసీఆర్. అయితే ఒక ముఖ్యమంత్రి మొన్ననే ఇక్కడికి వచ్చిందా లేదా? వచ్చినప్పుడు ఏం జరిగింది? హెలికాప్టర్లో వచ్చి గంటన్నర మానుకోటలో ప్రజల కోసం పడిగాపులు కాసిండు. అంటే మానుకోట ప్రజలు, డోర్నకల్ ప్రజల ఉత్సాహాన్ని మనం ప్రదర్శించినాం. నువ్వు తప్పుడు మనిషివి, తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినావు తప్ప ఏది నిజం కాదు అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లోనే రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పినాం. మరి మన ఎన్నుకున్న నాయకులు ఎటువంటి వాళ్ళు? ఇందాక రెడ్డియా నాయక్ గారు అన్నారు చాలా మంది అవకాశాలు తీసుకున్నారు, ముందు వరుసలో కూర్చున్నారు, ప్రభుత్వం పోంగనే వెళ్ళిపోయిండు, పీడా పోయింది, శని పోయింది. ఉన్న నికార్సైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాకేష్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేయాలి. ప్రజలు ఇప్పటికే రెడ్డియా నాయక్ గారిని ఓడించి తప్పు చేసినామని అనుకుంటున్నారు. ఈ నాయకులు ఎంత దద్దమ్మలంటే, ఎంత చేతగాని వాళ్ళంటే, ముఖ్యమంత్రిని మానుకోట మొదటిసారి తీసుకొస్తే మానుకోట జిల్లా ప్రజలు, డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు ఆశగా ఎదురు చూసిరు. ఏమైనా చెప్తాడా? కేసీఆర్ వస్తే ఇదే మరిపెడకు 25 కోట్లు ఇచ్చిండు, హరీష్ అన్న 100 పడకల హాస్పిటల్ ఇచ్చిండు, కేసీఆర్ వస్తే కాలేజీలు ఇచ్చిండు, మానుకోట అభివృద్ధికి 50 కోట్లు ఇచ్చిండు, ప్రతి తండాకు ప్రతి ఊరికి 10 లక్షలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి మొదటిసారి వస్తాండు ఏం చెప్తాడు అంటే, నేను డిసెంబర్ 9 అన్న మాట తప్పిన, 100 రోజులు అన్న మాట తప్పిన, ఇప్పుడు చెప్తున్న ఆగస్టు 15కు వరకు ఆగండి, చెప్పిన ఇస్తా, రాముడి మీద ప్రమాణం అని చెప్పి చేసిపోయిండు తప్ప మనకిచ్చింది పెద్ద గుండు సున్నా తప్ప మానుకోట డోర్నకల్కి ఇచ్చింది శూన్యం అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించిండ్రు. కాబట్టి ఇలాంటి దద్దమ్మలను మనం ఎన్నుకున్నాం. మాకు అవకాశం ఇస్తే ఏం చేయడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందని ఆహర్నిశలు ఆలోచించాం. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మరి షోకులకుండే సోయి ప్రజలకు మేలు చేయాలని లేకపోవడం నిజంగా మనం దురదృష్టవంతులం. ఇలాంటి నాయకులను ఎన్నుకొని పొరపాటు చేసుకున్నాం. అందుకనే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మన ఎంపీ అభ్యర్థి, మన నియోజకవర్గ బిడ్డ, మన ఆడబిడ్డ కవితమ్మకు మరి మీరందరు కష్టపడి పనిచేసిండ్రు. అంతకంటే ఎక్కువ రెడ్డియా నాయక్ గారికి, నాకు, కవితమ్మకు, వేదిక మీద ఉన్న పెద్దలకు ఎవరికే కష్టం వచ్చినా మరి ఈ ప్రభుత్వాన్ని, పార్టీని నిలదీయాలంటే ఒక పట్టభద్రుడు, ఒక ఉన్నత ఆశయాలతోని రాజకీయాల్లోకి వచ్చిన రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. లేకపోతే అబద్ధాలు చెప్పినా ఓట్లేస్తున్నారంటే దీన్ని గ్రాంట్గా తీసుకుంటారు. మరి మా పట్టభద్రులు, మేధావులు ఒక్కసారి గమనించాలని మరి ఉద్యోగస్తులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ రాకముందు ఈ రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలు ఎన్ని? ఒక ఆశా వర్కర్ 2000 తీసుకునేది హరీష్ అన్న నాయకత్వంలో 9500, ఒక అంగన్వాడీ టీచర్ 4000 తీసుకునేది అన్న సహకారంతో, కేసీఆర్ సహకారంతో 13800 జీతభత్యాలు పెంచుకున్నాం. ఒక హోంగార్డ్ 8000 తీసుకునేది కేసీఆర్ పుణ్యాన అని మనం 30000 ఇచ్చుకున్నాం. ఒక కలెక్టర్, ఒక ఎస్పీ వరంగల్ నుంచి వస్తేనే కార్లు చూసేవాళ్ళం. ఇవాళ మరిపెడలో, నర్సింహులపేటలో, దంతాలపల్లిలో, డోర్నకల్లో
ఒక ఎస్ఐ తిరుగుతున్న కారు ఉంది. మా కానిస్టేబుల్ సోదరులు ఆలోచించాలి. ఒక ఫిర్యాదు ఇస్తే ఫిర్యాదుదారు 100 రూపాయలు ఇస్తే కానీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యేది కాదు, కానిస్టేబుల్ ఊళ్ళకి వచ్చేవాళ్ళు కాదు. ఇవాళ అందరి గౌరవం పెంచింది కేసీఆర్. కేసీఆర్ తిరిగి నిలబడాలి, కేసీఆర్ గౌరవం పెరగాలి. డోర్నకల్లో మళ్ళీ మేము మీకు అండగా నిలబడి సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి, మీ గొంతుకై పోరాడే అవకాశం ఇవ్వండి. ఈ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఉన్న మెజార్టీ ఓట్లు రాకేష్ రెడ్డి గారి 3వ నెంబర్ దగ్గర 1 అని గీత గీసి వారికి మద్దతు ఇవ్వాలని మీ ఆడబిడ్డగా మీ అందరి ముందు 2 చేతులు జోడించి ప్రార్థిస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్.